ప్రథమ స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు 179వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అనంతపురంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. నిజంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కేవలం ఒక కులం వ్యక్తో లేకపోతే ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా చూడకూడదు. ఎందుకంటే ఆయన కులాలకు మతాలకు అతీతంగా దేశం కోసం పోరాటం చేసి ఉరితాలను ముద్దాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. నిజంగా అలాంటి వ్యక్తులు సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. నిజంగా ఆయన జ్ఞాపకాలను ఈరోజు గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఇంతమంది రావడం అనేది చాలా సంతోషకరం. అన్న, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి 2 మాటలు. మహా గొప్ప నాయకుడు, మా అందరికీ ఆదర్శప్రియుడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అక్కడ పోయి చూసి వచ్చినాము. అక్కడ అన్ని బాగున్నాయి. ఉయ్యాలవాడ ఆశయాలు కొనసాగి స్వతంత్ర భారతదేశం కోసం పోరాడిన వ్యక్తి 40 ఏళ్ళకే వీర మరణం పొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జై జోహార్. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ముఖ్యంగా మొన్న చూసాం యోగి వేమారెడ్డి జయంతి ఉత్సవాలు కూడా అధికారికంగా ప్రభుత్వం జరపడం చాలా సంతోషకరం. ఇది ప్రభుత్వం నడపలే కదా. స్వాతంత్రం కోసం పాటుపడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కూడా ఆయన ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలియకనో ఆయన జయంతి ఎప్పుడనేది తెలియకపోయినా కనీసం వర్ధంతి కార్యక్రమాలైనా అధికారికంగా ప్రభుత్వాలు చేయాలి. ఎందుకంటే ఈయన ఒకరి కోసం దేశం కోసం పాటుపడిన వ్యక్తి, బ్రిటిష్ వారితో కొట్లాడిన వ్యక్తి. ఈయన చరిత్ర కనుక తీసుకుంటే మనం చిరంజీవి గారు సినిమా కూడా తీశారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలాగే ఒడ్డే ఓబన్న విగ్రహం కూడా మన అధికారికంగా ప్రకటించారు. అలాగే ఎందుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని అధికారికంగా ఎందుకు ప్రభుత్వాలు చేయలేదు అనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అధికారికంగా ప్రభుత్వ ఖర్చులతో ప్రతి సంవత్సరం కనీసం వర్ధంతి కార్యక్రమాలైనా చెయ్యాలి, చేసి తీరాలి. ఎందుకంటే ఈయనను కేవలం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆ రోజు దేశం కోసం అసువులు వాసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం ఖచ్చితంగా ప్రభుత్వాలు ముందుకొచ్చి పాఠ్యాంశాలలో చేర్చి పిల్లలకు కనీసం దేశభక్తిని పెంపొందించాలి. దేశభక్తిని పెంపొందించే విధంగా ఎన్ని రోజులు బతికినామని కాదు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మాదిరి కొద్ది రోజులు బతికినా కూడా చాలు, అదంటే జీవితం, దేశం కోసం ఈ విధంగా ఈ పోరాటం చేసిన వ్యక్తులు అని చాటి చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.